నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు నమోదయ్యాయి, ఏ స్టాక్స్ లాభపడ్డాయి, ఏవి నష్టపోయాయి, మరియు రేపటి మార్కెట్స్కు ఎలాంటి వార్తలు కీలకం కానున్నాయి అనే విషయాలపై సమగ్ర విశ్లేషణను ఈరోజు మీకు అందించబోతున్నాం. ఇక మనతో పాటు ఈరోజు మార్కెట్కి సంబంధించి విశ్లేషణ అందించడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే. ఎస్ అనిల్ గారు, ఇక నిన్న మార్కెట్లో మంచి ర్యాలీ నడిచినట్లుగా ఉంది. ఇక ఇన్వెస్టర్స్ కి మంచి రోజు అని అంటున్నారు. మరి కొంచెం పూర్తిగా డీటెయిల్ గా వివరించగలరా? అవునండి, నిన్న యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మనము ఏవైతే యుద్ధ భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయాయి. సో దానివల్ల ఏమైందంటే మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి అండ్ డాలర్ కూడా వీక్ అయింది నిన్న. సో దానివల్ల ఏమైందంటే మార్కెట్ వచ్చేసి చాలా బాగా రెస్పాండ్ అయింది. 25,000 పైన ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానిపైన కూడా 200 చాలా మంచి, అంటే 1% ప్లస్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డేస్. లాస్ట్ 8 months తర్వాత ఇది హైయెస్ట్ అనమాట. 8 months తర్వాత మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చింది మార్కెట్. సో దీనికి మల్టిపుల్, అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఏదైతే కార్పుల విరమణ ఒప్పందం కుదిరింది, దాంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నిట్లలో కూడా కొంచెం సానుకూలంగా సెంటిమెంట్ నెలకొంది. ఇంకొకటి ఏమైందంటే అమెరికన్ డాలర్ కూడా భారత రూపాయికి అది బలహీనపడడం వల్ల భారత రూపాయికి అనేది మద్దతు వచ్చింది అనమాట. దీనివల్ల ఏమైందంటే మన దిగుమతి చేసుకునే వస్తువులు కూడా చౌకగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మనం నిన్న ఏంటంటే ఇంపార్టెంట్ ఏదో మెటల్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో స్టాక్స్ మాత్రం భారీగా లాభపడ్డాయి. సో దీనివల్ల నిన్న 1% పైగా పెరగడం వల్ల మంచి పండుగ రోజు అన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే అనిల్ గారు, ఇక ఈరోజు నిఫ్టీ 25,500 స్థాయిని అధిగమించడానికి ప్రధానంగా దోహదపడిన టాప్ 3 సెక్టార్స్ ఏమంటారు? సో ఇందులో యాక్చువల్లీ ఏమవుతుందంటే మామూలుగా ఏదో ఒకటో రెండో సెక్టార్లో జనరల్ గా ఏమంటారు పెరగడానికి కారణం ఉంటాయి. బట్ నిన్న మాత్రం మెటల్ సెక్టర్స్ కానీ, ఆయిల్ సెక్టర్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా మల్టిపుల్ ఇండెక్స్ మంచి హెల్ప్ చేసింది. అట్లాగే ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లు కూడా భారీగా లాభపడ్డాయి అనమాట. వీటి వల్ల మనకి మార్కెట్ అనేది చాలా ర్యాలీ అయింది. దాంతో పాటు మనం సెక్టర్లు చూసుకున్నా సరే మనకు మల్టిపుల్ సెక్టర్స్, ఒక్కటి కాదు, రకరకాల అన్ని సెక్టర్స్ లో కూడా, ఈవెన్ ఐటీ సెక్టర్, వేరే సెక్టర్లు కూడా బాగా నిన్న బలపడ్డాయి. దానివల్ల మనకి పాజిటివ్ గా ఉన్నాయి. మనం నిన్న చూసుకుంటే మెటల్స్ వచ్చేసి 2.31% పెరిగింది. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1.8 పెరిగింది. అండ్ నిఫ్టీ కమోడిటీ ఇండెక్స్ కూడా నేను చెప్పినట్టు మన డాలర్ వీక్ అవడం వల్ల ఇంపోర్ట్స్ చీప్ అవుతాయి, దానివల్ల 1.76% ఇది పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, సో నిన్న చాలా సెక్టర్లు ఎక్సెప్ట్ ఒక ఐటీ, రియాలిటీ, మీడియా తప్పించి మిగిలిన అన్ని సెక్టర్లు కూడా నిన్న మార్కెట్ గెయిన్ అవ్వడానికి, సెన్సెక్స్ 1,000 పాయింట్లు పైన పెరగడానికి కారణం అనమాట. ఓకే, అలాగే అనిల్ గారు, ఇక మార్కెట్లో టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచిన షేర్లు ఏమంటారు, అలాగే వాటి పనితీరు ఎలా ఉంది? సో మార్కెట్లో నిన్న చూసుకుంటే మనకి ఎస్పెషల్లీ కొన్ని, అంటే ఎక్సెప్షనల్లీ చాలా బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ అయితే బ్రెయిన్ బీస్ సొల్యూషన్, ఇది ఒక స్మాల్ క్యాప్. అట్లాగే అపార్ ఇండస్ట్రీస్ కూడా బాగా పర్ఫామ్ చేసింది, 7.29% పెరిగింది. రేమండ్స్ లైఫ్ స్టైల్ ఇది కూడా ఒక 6% పెరిగింది నిన్న. నువామా వెల్త్ ఒక 5.28, అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రీసెంట్ గా లిస్ట్ అయిన 5.22% పెరిగింది. ఈ 5 కంపెనీలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి నిన్న. సో అండ్ ఇవే కాకుండా ఏంటంటే బ్రాడ్ సెక్టర్లు కూడా అన్ని బాగా పర్ఫామ్ చేశాయి నిన్న. ఓకే, అలాగే మరోవైపు లూజర్స్, టాప్ లూజర్స్ ఎవరున్నారు, వారు ఎందుకు నష్టపోయారంటారు? ఒకటి ఎండ్యూరెన్స్ టెక్, ఒకటి -5% డౌన్ అయింది. మనం లాస్ట్ 2 days 3 days నుంచి నిఫ్టీ మీడియా బాగా పర్ఫామ్ చేసినప్పుడు నెట్వర్క్ 18 చాలా గెయిన్ అయింది, బట్ నిన్న మాత్రం 3.69% డౌన్ అయింది. అట్లాగే ఫార్మా కంపెనీ ఒకాడ్ వచ్చేసి ఒక 3.68, అది కూడా డౌన్ అయింది. అట్లాగే మన షుగర్ కంపెనీ ఈఏడి ప్యారీ ఏదైతే ఉందో అది కూడా ఒక 3% ప్లస్ డౌన్ అయింది అనమాట. ఈ 5 టాప్ లూజర్స్ నిఫ్టీ 500లో చూసుకుంటే. సెక్టార్లు మాత్రం నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ మీడియా 3 కూడా డౌన్ ఉండే నిన్న వెన్ కంపేర్ టు అదర్ ఇండెక్స్ల కన్నా. ఓకే, అలాగే అనిల్ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ధర ఈరోజు ఎలా ఉందంటారు, ఇక దాని వెనుక కారణాలు ఏంటి?
సో నిన్న మనం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో చాలా రోజుల తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. ఇట్ ఈస్ ఏమంటారు నియర్లీ ఒక 1 ఇయర్ హై, 1 ఇయర్ కన్నా 2 ఇయర్స్ హైకి రీచ్ అయింది, 2000 క్రాస్ అయింది. సో లాస్ట్ టైం మనము 2000 దగ్గర చూసి మల్టిపుల్ ఇయర్స్ అయింది. సో ఇది నియర్లీ లైఫ్ టైం హై కాదు కానీ బట్ 2000 పైన క్రాస్ అయింది. అండ్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ కాంపోనెంట్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేస్తే మాత్రం ఈ నిఫ్టీ ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం. సో రికార్డ్ హై ఇది. ఇంకొక రీజన్ కుడ్ బి ఏంటంటే ఆ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సబ్సిడరీ ఏదైతే ఉందో హెచ్డిబి ఫైనాన్షియల్, అది కూడా లిస్టింగ్ వస్తుంది. దాని వలన లేదంటే ఫైనాన్షియల్ రీజన్స్ కూడా బాగా ఉన్నాయి. బట్ ఈ ఐపీఓ రావడం కూడా ఒక రకంగా దానికి హెల్ప్ చేసిందని చెప్పొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో ఇది ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కూడా నేను అందుకే పెరగడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా రోజుల నుంచి అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, బట్ ఇప్పుడు మార్కెట్లో డన్ వెల్ అండ్ 2000 దాటింది అనమాట చాలా రోజుల తర్వాత. ఓకే, ఇక నిన్న వార్తల్లో నిలిచిన కొన్ని నిర్దిష్ట స్టాక్స్ గురించి వివరంగా చెప్పగలరా? సో నిన్న మనము చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూసుకుంటే ఏవైతే ఒకటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి. ఏంటంటే ఇది సేల్స్ ఫోర్స్తో పార్ట్నర్షిప్ పెరిగి చేసింది అనమాట కొత్తది. అలాగే ఇటాచీ ఎనర్జీ కూడా మంచి పెద్ద ఆర్డర్ వచ్చింది మన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి. సో ఎన్టీపీసీ కూడా ఒకటి 660 మెగావాట్ల యూనిట్ల కొత్త థర్మల్ పవర్ స్టేజ్ జూలై 1 నుంచి ఓపెన్ చేయబోతుంది. దానికి ఇది ఒక మంచి పరిణామం. ఎన్టీపీసీ స్టాక్ కూడా మంచి అంటే వాళ్ళ యాక్టివిటీ చూడొచ్చు మనము. అట్లాగే ఎంబసీ డెవలప్మెంట్స్, ప్రీమియర్ ఎనర్జీస్ కూడా కొత్త 1.2 గిగావాట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ కమిషన్ చేసింది ప్రీమియర్ ఎనర్జీస్. ఇంకొకటి బయోకాన్కి ఒక 1125 ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ వాళ్ళు ఒక $200 మిలియన్ అప్రూవ్ అయింది. సో ఈ న్యూ క్యాపిటల్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అట్లాగే మన అల్ట్రాటెక్ సిమెంట్ చూసుకున్నా సరే ఇది తన సెకండ్ సిమెంట్ గ్రైండింగ్ మిల్ 1.8 మిలియన్ టన్ కెపాసిటీతో మధ్యప్రదేశ్లో చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ సిమెంట్ స్టాక్స్ ప్రైజెస్ పెరిగినాయి, సిమెంట్ స్టాక్స్ కూడా పర్ఫామ్ వెల్ చేస్తున్నాయి. సో దీనికి ఇది ఒక మంచి శుభ పరిణామం, వాళ్ళ కెపాసిటీ పెరగడం అనేది. ఇంకొకటి మన పవర్ మేక్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ కంపెనీ మన కొత్త ఆర్డర్ వచ్చింది బీవా. అది కూడా ఒక ఆల్రెడీ లాస్ట్ మనం 6-7 మంత్స్ నుంచి మంచిగా పర్ఫామ్ చేసింది. అలాగే వెస్టర్న్ క్యారియర్స్, జేకే పేపర్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. సో ఇవి కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్న స్టాక్స్ అనమాట కరెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని స్టాక్స్ మనము అంటే ఇవాళ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి చూసుకుంటే మాత్రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, మన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎటర్నల్ టెక్నాలజీస్ ఏదైతే జొమాటో పేరెంట్ కంపెనీ, అట్లాగే ఇండియన్ బ్యాంక్, ఇవి కొన్ని బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, అలాగే ఇక ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు అనిల్ గారు? సో ఇవాళ మార్కెట్ కన్నా ముందు మనం నిన్న మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి జస్ట్ సమ్మరైజ్ చేసుకుందాం ఒకసారి. సో నిన్న మార్కెట్స్ వచ్చేసి సెన్సెక్స్ ఒక 1000 పాయింట్లు పెరిగి 1.21% పెరిగింది, 83,755 టచ్ అయింది. నిఫ్టీ 50 కూడా మన 25,500 దాటింది, 25,549, 300 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను మంచి ర్యాలీ చూసింది, అది కూడా ఒక 585 పాయింట్లు పెరిగి 57,200 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్లు ఈ ర్యాలీ చూస్తూ ఉంటే ఏంటంటే ఈవెన్ ఇది ఒక షార్ట్ టర్మ్ కాకుండా ఇలాగే కొనసాగితే మాత్రం మనము నెక్స్ట్ 15-20 డేస్లో ఆర్ 1 మంత్లో లైఫ్ టైం హై ఏదైతే ఉందో 26,300 దాటి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇంకొక మంచి పరిణామం ఏంటంటే నిఫ్టీ విక్స్ ఏదైతే వోలటిలిటీ ఇండెక్స్ ఉందో అది కూడా నిన్న 0.37% తగ్గి 12.59కి వచ్చింది. సో వోలటిలిటీ తగ్గడం అనేది స్టెబిలిటీ ఇండికేషన్ అనమాట. ఇంకొకటి కూడా జరిగిన విషయం ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ ఎస్పెషల్లీ ఆప్షన్స్ షేర్స్లో పెంచారు. అది ఏంటంటే యూజువల్లీ బుల్లిష్ సైన్ అనమాట. సో ఆప్షన్స్ పెంచడం నెక్స్ట్ సిరీస్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో వాటిలో
ఆ, ఎక్కువగా బై చేశారు. సో పొజిషన్ కూడా తీసుకున్నారు కాబట్టి మార్కెట్స్ ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవాళ కూడా ఇంకొక 100 పాయింట్ల ప్లస్ గ్యాప్ అప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 107 పాయింట్లు అప్ ఉంది 7 మార్నింగ్ 7 వరకు. సో ఇవాళ ఆ, మన నిఫ్టీ కూడా సెన్సెక్స్ కూడా పాజిటివ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి ఇండికేషన్స్ చూసుకుంటే మాత్రం సంకేతాలను చూసుకుంటే ఇవాళ కూడా మార్కెట్స్ మోర్ ఆర్ లెస్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మొత్తం. సో ఇది మన నిన్నటి విశేషాలు మార్కెట్ గురించి, నిన్న మార్కెట్స్ సంబంధించిన చేంజెస్ అన్నమాట. ఇంకొకటి ఓకే. కూడా ఇవాళ ఫ్రైడే, ఇవాళ మనం చూసుకుంటే ఈ వారంలో మల్టిపుల్ సెక్టర్స్ ఒకటి కాదు ఒక 10-15 ఇండెక్స్లు కూడా పాజిటివ్లో ఉండే నిన్న. నిన్నటి వరకు కూడా నిఫ్టీ మెటల్ కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా, ఫైనాన్షియల్ సర్వీసెస్, కమోడిటీస్, సర్వీసెస్ అన్నీ కూడా, ఆటో సెక్టర్, మీడియా, బ్యాంక్, యూజువల్లీ ఇన్ని సెక్టర్స్ పాజిటివ్గా ఈ మధ్యలో ఈ 6 మంత్స్లో మనం తక్కువ చూసాము. లాస్ట్ ఆగస్ట్ తర్వాత మార్కెట్స్ చాలా డౌన్ అయ్యాయి. సో ఇప్పుడు అన్ని బ్రాడ్ ఇండెక్స్లు అన్నీ కూడా పాజిటివ్లో ఉండడం అనేది ఒక శుభ పరిమాణం. ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఈరోజు అంటే మార్కెట్ ఎలా ఉండబోతుందంటారు? సో ఇవాళ మార్కెట్ కంపల్సరీ, అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే మనం ఇండికేషన్ ఇస్తున్న ప్రకారం మాత్రం కంపల్సరీ పాజిటివ్గానే ఉంటాయి. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే నిన్న మనము ఓవర్ నైట్ మన వేరే ఇండెక్స్లో చూసుకున్నా సరే, మన యుఎస్ మార్కెట్స్ ఏవైతే డోజోన్స్ కానీ, నాస్డాక్ కానీ, S&P 500 కూడా అన్నీ కూడా ఆ, చాలా మంచి పర్ఫామ్ చేసాయి. నియర్లీ 1% పెరిగాయి. డౌ జోన్స్ 0.94%, నాస్డాక్ కూడా 0.97% పెరిగింది, S&P కూడా 0.8% పెరిగింది. దాంతో పాటు ఇవాళ మార్నింగ్ మనకన్నా ముందు ఓపెన్ అయిన మార్కెట్లో హాంకాంగ్ మార్కెట్ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ మూడు కూడా చాలా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. సో ఇది ఏంటంటే యూజువల్లీ ఏమవుతుందంటే ఈ మార్కెట్స్ పాజిటివ్గా అవుతాయి, మనకి కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ క్వైట్ ఫ్యూ సెక్టర్స్ మళ్ళీ నిన్న ఏవైతే బాగా పర్ఫామ్ చేశాయో, ప్రైవేట్ బ్యాంక్ కానీ, మెటల్స్ కానీ, ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్ ద హోల్ ఇవాళ పాజిటివ్గా ఉండొచ్చు అండి మార్కెట్. ఓకే. ఇక అనిల్ గారు, ఇన్వెస్టర్లు ఏమైనా ఈ అంశాలన్నింటినీ కూడా కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు చూసుకుంటే ఏంటంటే ఇన్వెస్టర్లకి చాలా, అంటే ఇవాళ చాలా న్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్కటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ వీక్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు 1 జూలై నుంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ రాబోతున్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి నిన్నటి వరకు ఇవాళటి వరకే లాస్ట్ బ్లాక్ డీల్స్ అని అంటాం. సో చాలా కంపెనీస్లో బ్లాక్ డీల్స్ జరిగాయి. సో అవి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ప్రమోటర్లు కానీ, ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో పెద్ద పెద్ద 500 కోట్లు, 1000 కోట్ల బ్లాక్ డీల్స్ జరిగాయి. సో అట్లాంటి స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. యూజువల్లీ ఏంటంటే ప్రమోటర్స్, మనం చూసాము లాస్ట్ 1 మంత్లో జూన్లో మన మల్టిపుల్ కంపెనీస్ ఏంటంటే ప్రమోటర్లు 15-16% కూడా వాళ్ళ స్టేక్ని అమ్మేశారు. అట్లాంటి స్టాక్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లాక్ డీల్ జరగడం అనేది జనరల్ మంచిదే, కాకపోతే ప్రమోటర్స్ అమ్మడం మాత్రం యూజువల్లీ అంత మంచి సైన్ కాదు. వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు అమ్ముతారు. సో ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్త పడాలి. జస్ట్ బికాస్ ఒక ఏదైనా స్టాక్స్లో హ్యూజ్ వాల్యూమ్ పెరిగి ప్రైస్ పెరిగింది అని తొందరపడి ఎంటర్ అయ్యి తర్వాత స్టక్ అవ్వద్దు. ఇట్లాంటి బ్లాక్ డీల్స్ అయ్యే స్టాక్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, మనం ఇప్పుడు చూసుకుంటే ఐపీఓలు చాలా ఓపెన్ అవుతున్నాయి. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో చాలా రోజులు వెయిట్ చేస్తున్న ఐపీఓ నిన్న ముగిసింది 12,500 కోట్లు. సో సబ్స్క్రిప్షన్ కూడా బాగా పెరిగింది. అండ్ సో ఇది జూలై 1వ తారీఖున లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. కల్పతరు ఏదైతే ఉందో అది ఇవాళ అలాట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది మంచి రెస్పాన్స్ రావచ్చు. మీరు నెక్స్ట్ లిస్టింగ్ అయ్యే రోజు కొంచెం గెయిన్స్ కుదిరితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో షార్ట్ టర్మ్లో గెయిన్స్ బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ కూడా ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ స్టాక్. మంచి ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గా ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్టెడ్ కంపెనీ అది. అది కూడా లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎవరైతే ఓన్లీ ప్యూర్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలాట్ అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే మనం చూసాము హెచ్డిఎఫ్సి
ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ ఏదైతే ఉందో అన్లిస్టెడ్లో ఒక 15 రోజులే కాదు, ఒక 1 or 2 months ముందు చాలా హయ్యర్ ప్రైస్లో చాలా మంది స్టాక్స్, అన్లిస్టెడ్ స్టాక్స్ కొనేశారు. వాళ్ళకి ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఇది లిస్ట్ అవుతోంది. అలాంటి వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూసాము చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఏవైనా సరే ఆ, అవి అవి బాగా పర్ఫామ్ చేసే అవకాశం, తొందరపడి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే లిస్టింగ్ ప్రైస్ తక్కువలో అవుతుంది కదా, 500-600 రూపాయలు ఒక్కొక్క షేర్కి తగ్గిపోయింది, ఈక్విటీ తగ్గిపోయింది, ప్రైస్ తగ్గిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో అట్లాగే ఇంకొకటి కూడా శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ కూడా ఐపీఓ నిన్న ముగిసింది, ఎస్ఎంఐ ఐపీఓ. దీనికి చాలా బాగా సబ్స్క్రిప్షన్ వచ్చింది, 6.43 times సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఇవాళ కొన్ని పర్ఫామ్ చేసే స్టాక్స్ ఆల్రెడీ నిన్న చేసే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అది ఇంకా కొంచెం బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఓకే. ఎందుకంటే కొంచెం క్యాపిటల్ వాళ్ళ పెంచారు. సో ఇవి కొన్ని ఇన్వెస్టర్స్ కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ మార్కెట్స్లో కొంచెం ఇట్లాంటి యూఫోరియా అంటాం, మార్కెట్స్లో అన్ని సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ కొంచెం ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఓకే. ఎందుకంటే అన్ని స్టాక్స్ ఈవెన్ పర్ఫామ్ అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ లేని కంపెనీలు, క్వాలిటీ లేని కంపెనీలు కూడా ఇప్పుడు సడన్ గా వాల్యూమ్ పెరిగేసి ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి కౌంటర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్టాక్ పెరగడానికి ఏదైనా సాలిడ్ రీజన్స్ ఉంటే తప్ప మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా మాత్రం ఎంటర్ అయ్యి మీ డబ్బులు అందులో బ్లాక్ చేసుకొని ఇబ్బందులు పడకుండా ఉంటే మంచిదన్నమాట ఈ టైం. ఓకే. అలాగే అనిల్ గారు మొదటి కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజశేఖర్ గారు వైజాగ్ నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం అండి, అనిల్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్తే సార్. హలో. ఎస్, మాట్లాడండి. సార్, ఈ ప్రెసెంట్ రేట్ లో విబిఎల్ అండ్ ప్రిన్స్ పైప్స్ కొనొచ్చా సార్? ప్రిన్స్ పైప్స్ అంటారా? ప్రిన్స్ పైప్స్ అండ్ విబిఎల్ అండి. ఓకే. సో ప్రిన్స్ పైప్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా ఒక జూన్ లో మనం అది నియర్లీ ఇయర్ హై, ఈ ఇయర్ దాని మనం చూసుకుంటే దాని చార్ట్ చూసుకుంటే ఏంటంటే ఒకప్పుడు 700 వరకు కూడా ఉండింది, కరెంట్లీ ఎట్ 350 దగ్గర ఉంది. సో ఆన్ ద హోల్ ప్రాఫిటబిలిటీ మాత్రం బాగా ఉంది, బట్ గ్రోత్ మాత్రం నేను కంపేర్ టు వేరే తన పియర్స్ చూసుకుంటే మాత్రం అంత బాగా లేదు. సో ఇప్పుడు మనం అంటే చాలా మంది అనలిస్ట్లు ఇచ్చిన బై రేటింగ్ ఇచ్చారు, కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే పిఈ చాలా ఉంది, సెక్టర్ పిఈ దీని పిఈ వచ్చేసి 91 ఉంది, బట్ సెక్టర్ ఓన్లీ 38 ఉంది. సో ఇట్స్ వెరీ హైలీ ప్రైజ్డ్ అనమాట. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, ఇది అంటే ఎంటర్ అవ్వకపోతేనే బెటర్ అండి ఈ స్టాక్. ఓకేనండి అనిల్ గారు. అలాగే ఇక యుఎస్ మార్కెట్స్, ఆసియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటారు? వాటి ప్రభావం మన మార్కెట్స్ పైన ఉంటాయంటారా? సో నేను ముందు చెప్పినట్టే మనము యుఎస్ మార్కెట్ అయితే మాత్రం చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, వాటి లైఫ్ టైం హై దగ్గరకు వచ్చాయి యాక్చువల్లీ, మన డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, ఎస్ఎన్పి కానీ. సో అక్కడకి మనకి ఒక పెద్ద తేడా కనబడుతుంది ఏంటంటే అక్కడ ఈ ర్యాలీ వచ్చేసి టెక్ స్టాక్స్తో డ్రైవ్ అవుతుంది అనమాట. వెదర్ ఏమంటారు అన్ని కన్జ్యూమర్ లైక్ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇట్లాంటి స్టాక్స్, మళ్ళీ మన ఏఐ స్టాక్స్, వాటి వల్ల డ్రైవ్ అవుతుంది ఈ ర్యాలీ అనేది. మన దగ్గర మాత్రం ఐటీ ఇండెక్స్, ఐటీ స్టాక్స్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద అంటే ఒక కోనండ్రమ్, ఒక కన్ఫ్యూజన్ ఉంది. మన హోప్ఫుల్లీ అక్కడ స్టాక్స్ పర్ఫామ్ చేసినట్టు ఐటీ కూడా, మన ఐటీ ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. అదొకటి మాత్రం కన్ఫ్యూజన్, అదర్వైజ్ కన్సిస్టెన్సీ మిగిలిన అన్ని మాత్రం లైఫ్ టైం హై ఉంది. సో సేమ్ థింగ్ రిఫ్లెక్టెడ్ ఏమవుతుందంటే మన ఏషియన్ మార్కెట్లో కూడా పాజిటివ్గా నిన్న క్లోజ్ అయ్యాయి, మళ్ళీ వాళ్ళ మార్నింగ్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. సో మన మార్కెట్స్ పక్కా వీటిని చూసుకొని పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు ఇవాళ కూడా. అండ్ మన యూరోపియన్ మార్కెట్స్ కూడా, వెదర్ జర్మనీలో డాక్స్ కానీ, యూకే లండన్ ఫిట్సీ కూడా, రెండు కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో నిన్న ఫ్రాన్స్ క్యాక్ కూడా, ప్యారిస్లో కూడా అది కూడా ఫ్లాట్గా ఉంది. సో అంత నెగిటివ్ సంకేతాలు ఏమీ లేవు. చమురు ధర నిన్న పడిపోయింది, చమురు ఓవర్ సప్లై ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్
గుడ్ థింగ్. మనకి మనలాంటి ఎస్పెషల్లీ మనకి ఇండియన్ మార్కెట్స్కి మనకు చమురు బాస్కెట్, ఇంపోర్ట్ బాస్కెట్లో చమురే మేజర్గా ప్లే అవుతుంది. సో ముడి చమురు ధరలు తక్కువ ఉంటే ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, చాలా ఇండస్ట్రీస్కి మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఈ ఒక నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు కూడా ఎటువంటి యుద్ధాలు లేకపోతే మాత్రం చమురు ధరలు ఇలాగే తక్కువ రేట్లో ఉంటే మాత్రం మనకి చాలా మంచిది. సో దానివల్ల కూడా మనకి మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి ఆన్ ద హోల్ మల్టిపుల్ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది. అన్ని సెక్టర్స్ కూడా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఎస్ అనిల్ గారు, ఇక ఇంకా కొన్ని అలాగే చూసుకుంటే ఎస్ చెప్పండి. నిన్న కొన్ని స్టాక్స్ ఏంటంటే వాల్యూమ్ చాలా అంటే హయ్యర్ వాల్యూమ్ ఉండే, అలాంటిది ఒకటి అలోక్ ఇండస్ట్రీస్ మొన్న కూడా చూసాం, నిన్న కూడా చాలా వాల్యూమ్ చాలా పెరిగింది. ఆ, అలాగే టాటా స్టీల్ ఒకటి, ట్రైడెంట్ అండ్ జియో ఫైనాన్షియల్ కూడా, ఈ మూడు కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అందుకే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉండింది. ఈ కౌంటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఎంటర్ అవ్వండి. 52-week హై ఏదైతే ఉందో మనం చూసుకుంటే ఈఏడి ప్యారీ నేను డౌన్ అయింది. అలాగే రెడింగ్టన్, ఆ, నారాయణ హృదయాలయ ఉందే, మళ్ళీ హుండై కూడా, ఇవి కూడా కొంచెం డౌన్ అయ్యాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వీటిలో. ఆ, కాకపోతే ఇవాళ కొంచెం కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ ఓఐ బిల్డప్ చాలా అయింది. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్. ఇట్లాంటి వాటిలో చూసుకుంటే సిఈఎస్సి లిమిటెడ్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఈఎక్స్, టాటా టెక్నాలజీస్, వీటిలో కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక మేజర్ థింగ్ జరిగింది ఏంటంటే రాత్రి మన అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ట్రంప్ నిన్న ఒక 3-4 అవర్స్ బ్యాక్ చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే Yes. చైనాతో ట్రేడ్ డీల్ అయిపోయింది అని తను అనౌన్స్ చేశాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అది కూడా మార్కెట్స్ చాలా శుభపరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనము ఈ లాస్ట్ 3-4 months నుంచి ఈ టారిఫ్ భయాలు, యుద్ధ అనేది మార్కెట్ను చాలా డ్రైవ్ చేశాయి. సో ట్రేడ్ డీల్ చైనాతో అయిపోతే మాత్రం కొంచెం వరల్డ్ మార్కెట్ స్టేబిలైజ్ అవుతాయి. కాబట్టి ఇట్ విల్ హెల్ప్, ఏమంటారు, మన ఇండియన్ మార్కెట్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇక అలాగే చివరిగా చెప్పండి అనిల్ గారు, నిన్న కమ్యూనిటీ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటారు, ఇక ఇవాళ ఎలా ఉండబోతున్నాయి? సో మనము కమోడిటీస్ తీసుకుంటే కమోడిటీస్ కన్నా ముందు కూడా ఒకటి ఇంపార్టెంట్ రాబోతుంది. అంటే మన July 4th వరకు మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది త్వరలోనే అంటే సైన్ అవుతుంది. సైన్ అవ్వడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దానిపైన కూడా నెక్స్ట్ వీక్ మార్కెట్స్ చాలా తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి, అంటే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న గోల్డ్ కొంచెం డౌన్ అయింది బికాజ్ మార్కెట్స్ యూజువల్లీ మనం చూసేది ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు గోల్డ్ యూజువల్లీ కొంచెం తక్కువ డౌన్ అవుతుంది. బట్ ఇది మాత్రం గోల్డ్ అంత తొందరగా చాలా తగ్గే అవకాశాలు లేదు. బట్ రిలేటివ్లీ నెక్స్ట్ వీక్ మాత్రం కొంచెం స్మాల్ రేంజ్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఇదే 95,000 నుంచి 105,000 మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు. అండ్ నేను ముందే చెప్పాను, చమురు ఆల్రెడీ తగ్గింది అండ్ ఈవెన్ రూపాయి ధర కూడా స్ట్రెంగ్త్ అయింది, $US వీక్ అయింది అనమాట. ఓకే రైట్, ఇక అనిల్ గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక యుద్ధం గురించి ట్రంప్ అయితే నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. ఏమనంటే ప్రస్తుతానికి ముగిసిపోయింది, కాకపోతే మళ్ళీ మొదలయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఈ వ్యాఖ్యల వల్ల అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్ గా మాత్రం ఒకటి జరిగింది ఏంటంటే, మొన్న జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఇరాన్ అటు ఏదైతే ఇజ్రాయెల్ పైన కానీ వేరే దేశాల పైన కానీ, అటు యుఏఈ మళ్ళీ ఇరాన్ మధ్యలో ఉన్న ఆయిల్ సప్లై సముద్ర హోల్ముస్ అందేతుందో వాటిని అటాక్ చేయలేదు అంత అనేది మాత్రం తెలిసిపోయింది. అండ్ అవసరం వస్తే అమెరికా కూడా యుద్ధంలో ఎంటర్ అవుతుంది అనేది కూడా క్లియర్గా సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం అనేది ఇంకా ముందు పోకపోవచ్చు అంత పెద్దగా, అంటిల్ అండ్ అన్లెస్ చైనా ఎంటర్ అయి ఉంటే మాత్రం. ఎందుకంటే చైనాకి ఇరాన్ వచ్చేసి మేజర్ ఆయిల్ సప్లయర్. బట్ చైనా ఏంటంటే తన ఎకానమీ కాపాడుకోవాలని చూస్తుంది, కాబట్టి ఇరాన్ ఒంటరిగా అయిపోయింది. సో ఇరాన్ ఏమనుకుందంటే ఏదైనా కంట్రీస్ రష్యా కానీ చైనా కానీ సపోర్ట్ చేస్తుంది అనుకుంది, అది జరగలేదు. సో ఇంకా యుద్ధ భయాలు ఇటువైపు ఎస్పెషల్లీ గల్ఫ్లో మాత్రం కొంచెం తగ్గిపోయినట్టే. సో మార్కెట్లో అవి కన్సిడర్ చేసుకొని లైఫ్ టైం హై, వెదర్ అమెరికన్ మార్కెట్లో కానీ లైఫ్ టైం హై దగ్గరలో ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్స్ కూడా ఇలాగే
అంటే ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ఉంటే మాత్రం మనకు కూడా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే నిన్న ఆర్బీఐ ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళు కూడా మనం ఇంకొకసారి కూడా రేట్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయని నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది కూడా ఒక రకంగా మార్కెట్స్కి మంచి సంకేతమే. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయంటే మాత్రం బ్యాంకులు మన మన జీడిపి పెరిగే అవకాశం ఉంది. చాలా కంపెనీస్ మళ్ళీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మల్టిపుల్ సెక్టార్లు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో యుద్ధం అయితే జరగకపోవచ్చు. అన్నిటికన్నా మంచి న్యూస్ ఏంటంటే ఈ యుఎస్ చైనా ట్రేడ్ డీల్ జరిగిందంటే నెక్స్ట్ మనం కూడా ట్రేడ్ డీల్ క్లోజ్ అయిందంటే ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో, ఈ టారిఫ్ భయాలు ఇవన్నీ పక్కన పడేసి ప్రాపర్గా బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మార్కెట్స్ మంచి ప్రాపర్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు బెటర్. ఓకే, రైట్ అనిల్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని అలాగే మార్కెట్పై విశ్లేషణను అందించినందుకు. రైట్గా చూసాం కదా, విన్నారు కదా, ఈరోజు మార్కెట్పై మా విశ్లేషణను విన్నారు కదా. ఇది వాల్టి బీఆర్కే బజ్ కార్యక్రమం. రేపటి కొత్త అప్డేట్స్తో మార్కెట్పై ఉన్నటువంటి కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.